శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మార్ స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీతలో 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో చివరి 2 శ్లోకాలు ఈరోజు చెప్పుకుంటున్నాం. అవి 29, 30 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 29వ శ్లోకం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. పరమాత్మ మనకి ఈ అధ్యాయంలో అర్జునుడు ఏ ప్రశ్న వేయకుండానే ఆయన అడగబోయేవన్నీ కూడా మొదటే చెప్పేశాడు. నీవు ఏమీ సందేహాలు నీకు నిస్సందేహంగా నీకు సందేహం రాని విధంగా నేను చెప్తాను అని చెప్పి మొదలు పెట్టారు ఈ యొక్క అధ్యాయాన్ని. మొదలుపెట్టి ఏం చెప్పారు? మొట్టమొదట ముందు మనకి 6వ అధ్యాయం అంతా మనకు యోగం ఆత్మ అనుభవంలోకి ఎలా రావాలో, యోగారుడు ఎలా కావాలో చెప్పుకుంటూ వచ్చారు కదా. ఆ యోగారుడు పొందడానికి కోసంగా ఎలా ఉండాలి అని తన తత్వం చెప్పడం మొదలు పెట్టారు. ఈ అధ్యాయంలో మొదట ఏం చెప్తున్నారు? మనకి 3 విషయాలు చెప్పారు. జీవుడు, పరమాత్మ, విశ్వం, ఈ మూడింటిని ప్రతిపాదిస్తూ చెప్పారు ఈ యొక్క అధ్యాయాన్ని. దీంట్లో మొట్టమొదటి వాళ్ళకి ఏం చెప్పారు? ఈ విశ్వంలో అపరాప్రకృతి, పరాప్రకృతి అని 2 ఉన్నాయి. అపరాప్రకృతి అంటే పంచభూతాలతో, మనసు, బుద్ధి, అహంకారంతో కూడుకుంది. అపర అంటే నికృష్టమైంది, పర అంటే శ్రేష్టమైంది. ఆ శ్రేష్టమైన పరాప్రకృతి అదే చిచ్చక్తి అయి ఆ అపరాప్రకృతి నడిపిస్తోంది. ఆ పరాప్రకృతే. ఈ అపరా గురించి ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటాడో వాడే తరిస్తాడు అనే విషయం చెప్తూ మనకి మరి తెలుసుకోకుండా ఏం అడ్డం వస్తోంది అంటే త్రిగుణాలు వచ్చాయని చెప్పాడు. ఆ త్రిగుణాలలో కూడా మనకేం చెప్పాడు? ఆ త్రిగుణాలు మాయతో కూడుకున్నవని చెప్పాడు. ఆ త్రిగుణాలు ప్రపంచం వైపు లాక్కుపోతాయని చెప్పి ఆ త్రిగుణాల్లో ఉండే తమో గుణంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మానవుల స్వభావం అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా పరమాత్మను ఆశ్రయించే వాళ్ళు సత్వగుణంతో ఉండేవాళ్ళు 4 రకాలని చెప్పి ఆర్తి, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. జ్ఞాని ఆ నలుగురిలో శ్రేష్టమైన వాడిని. ఆ జ్ఞాని తన యొక్క తత్వాన్ని తెలుసుకుంటాడని, అతడు నిత్యయుక్తుడై ఏకభక్తుడై ఉంటాడని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అతడు తాను తెలుసుకుంటాడు, నేను అతను ఇష్టపడతా అనే విషయం కూడా చెప్పేశారు. జ్ఞానాన్ని ఇష్టపడతా అని చెప్పాడు. తర్వాత సకామ భక్తుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే కోరికలతోనే భగవంతుడి రూపాలను ఆశ్రయించేవాళ్ళు, తత్వాన్ని తెలుసుకోకుండా, జ్ఞానం తెలుసుకోకుండా కేవలం కోరికలతో ఆశ్రయించేవాళ్ళు, వాళ్లకు నా మాయ అర్థం కాదు అని స్పష్టంగా చెప్పేశారు. చెప్పేసి దానికి కారణం ఏందని అర్జునుడు అడగకముందే తనే చెప్పేస్తున్నాడు. దానికి కారణం నా మాయ. నా మాయ అంటే అది రాగద్వేషాలతో, ద్వంద్వాలతో ఉంది. ఆ ద్వంద్వాలన్నిటికీ మూల కారణం కోరికలు. ఆ కోరికలు జయించిన వాడు ద్వంద్వాతీసి వెళ్తేనే ఆ మోహం పోతుంది, ఆ మాయామోహం తొలగుతుంది. తొలగినప్పుడే వాడు తరిస్తాడు అనే విషయాన్ని ఇప్పటిదాకా మనకి చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ 29 శ్లోకానికి వచ్చేసరికి 29, 30 శ్లోకాల్లో తర్వాత రాబోయే అధ్యాయానికి ప్రాతిపదికగా ఉండే విషయాలు చెబుతూ దీనికి అసలు ఎలా ఆ మాయాతత్వాన్ని జయించిన వాడి యొక్క పరిస్థితి ఏంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు. అంటే పూర్తిగా సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో, భగవతత్వాన్ని తెలుసుకున్నవాడు ఉంటాడో వాడి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది, మరియు రాబోయే అధ్యాయానికి ఏమి విషయాలు ఉంటాయి అనే విషయాన్ని సూచిస్తూ ఈ యొక్క 2 శ్లోకాలు చెప్తున్నారు పరమాత్మ. ఈ 29వ శ్లోకం వచ్చేసరికి జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి ఏ ఎవడైతే, ఏ సాధకుడైతే వాడి యోగ మార్గమా లేదా భక్తి మార్గమా, కర్మ మార్గమా, భక్తి ఏదైనా కానీ ఏ మార్గంలో వచ్చిన వాడైనా సరే వాడు నా యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి ఉపాసన చేసి. దానికోసంగా ఉపాసన చేసేవాడు యతంతి తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసినప్పుడు వాడు మాం ఆశ్రిత్య నన్నే ఆశ్రయిస్తాడు. ఎందుకు ఆశ్రయిస్తాడు? జరామరణ మోక్షాయ. జర అంటే ముసల్తనం, మరణం. మన జీవితంలో అంతా కూడా భయంకరమైనవి 2. 1 ముసల్తనం, 2 మరణం. ఈ 2 చాలా భయంకరమైనవి.
వీటి రెండింటి నుంచి మోక్షాయ విముక్తి పొందడానికి కోసంగా, అంటే మళ్ళీ పుట్టడం సావడం అనే ఒక చక్రంలో పడకుండా ఆ భగవంతుణ్ణే ఆశ్రయిస్తాడు భక్తుడైన వాడు, జ్ఞాని అయిన వాడు. ఇప్పుడు మనకు చెప్పిన ఆయన 4 రకాల వాళ్ళు: ఆర్తి, జిజ్ఞాస, అర్ధార్థి, జ్ఞాని. వాళ్ళలో 4వ వాడే ముఖ్యమైన వాడు. వాడు 4వ జ్ఞాని సంపూర్ణమైన జ్ఞానంతో, తీవ్రమైన ప్రయత్నంతో, తీవ్రమైన సాధనతో ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన్నే ఆశ్రయిస్తాడు. ఎందుకు ఆశ్రయిస్తాడు? మాయ అడ్డంగా ఉంది మనకి. మాయ తొలగించే శక్తి ఎవరికి ఉంది? ఎవరి చేతిలో మాయ ఉందో ఆయన్ని పట్టుకుంటేనే మాయ తొలగుతుంది. అందుకని చెప్తున్నాడు, నువ్వు ద్వంద్వాల్లో పడకుండా ద్వంద్వాతీతుడు అయితేనే నీకు మోక్షం వస్తుంది. ద్వంద్వాతీతాలు పోవాలంటే కోరికలు లేకుండా ఉండాలి. ఆ కోరికలు లేకుండా ద్వంద్వ స్థితికి వెళ్ళాలంటే సులభమైన మార్గం అంటే భక్తి మార్గంతో ఆయన ఆశ్రయించాలి. ఆయన నువ్వు తప్ప ఇంకెవరు లేరు ప్రభో, నువ్వు చెప్పాలి, నువ్వే నాకు అనుభవంలో తెప్పించాలి జ్ఞానాన్ని అని చెప్పి ఆయన్నే పట్టుకుంటే, అంటే అదే మనకు చెప్పాడు, నిత్యయుక్తుడు అని చెప్పాడు జ్ఞానాన్ని. అంటే ఇక పట్టుకొని వదలడు. దృఢవ్రత ముందు శ్లోకంలో చెప్పాడు. దృఢవ్రతం అంటే ఇంకా ఆయన తప్ప ఇంకా వేరేది లేదని గట్టిగా పట్టుకోవడం, అదే ఆశ్రయం అంటే, అదే భక్తి అంటే, అదే అనన్యమైన భక్తి అంటే. అలా పట్టుకున్న వాడు ఎవరుంటాడో వాడికి ఏమవుతుంది చెప్తున్నాడు. తే బ్రహ్మ, తే అటువంటి వాళ్ళు, బ్రహ్మ తద్విదుహు, విదుహు వాడు తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? బ్రహ్మ తత్, ఈ బ్రహ్మ తత్వాన్ని, ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్నంతా, తద్రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్నంతా కూడా వాడు అవగాహన చేసుకోగలుగుతాడు. కృష్ణం అంటే సంపూర్ణంగా తెలుసుకుంటాడు. ఊరికి అరాకొరాగా తెలుసుకుంటే కాదు. ఆ మాయ అంటే ఏంది, ఆ మాయ వెనక ఉన్నట్టు పరమాత్మ తత్వం ఏంది, ఆయన్ని ఆశ్రయిస్తే ఎలా ఆశ్రయించాలి, ఇవన్నీ క్షుణ్ణంగా సంపూర్ణంగా తెలుసుకుంటాడు ఆ సాధకుడు. తెలుసుకొని అధ్యాత్మం, అన్నిటికన్నా గొప్ప విషయం ఆయన ఎక్కడో లేడు కదా, పరమాత్మ మనలోనే కూర్చోని ఆత్మస్వరూపంగా. తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? ఈ శరీరం ఎందుకు, ఈ శరీరంలో ఎందుకు కూర్చో ఉన్నాడు ఆ పరమాత్మ, ఈ అపరా ప్రకృతిగా ఉన్న ఈ శరీరంలో లోపల పరాజ శక్తిగా ఎలా కూర్చో ఉన్నాడు అనే విషయం గురించి వాడు తర్క వితర్కాలు చేస్తాడు. ఈ శరీరం ఎందుకు వచ్చింది, ఈ శరీరంలో ఆత్మ ఎందుకు కూర్చో ఉంది, ఈ శరీరం ఎందుకు నిద్రపోయే సమయంలో పడిపోతోంది, మిగతా సమయంలో అంతా ఇట్లా కోరికల వెంట ప్రపంచ విషయాలు పరిగిస్తోంది, ప్రపంచ విషయాల్లో ఉంటే దుఃఖం ఎందుకు వస్తోంది, ఈ దుఃఖానికి కారణం ఏంటి అసలు అని వాడు క్షుణ్ణంగా పరిశోధన ప్రకారంగా వెళ్తాడు. వాడు అభ్యాసం చేస్తాడు, వైరాగ్యం తెచ్చుకుంటాడు. అభ్యాసం చేయగా వాడికి వైరాగ్యం వచ్చేస్తుంది. వైరాగ్యం ఎక్కడ వస్తే ప్రపంచ విషయాల మీద వైరాగ్యం, పరమాత్మ వైపు భక్తి, 2 వచ్చేస్తాయి ఒకేసారి. ఈ 2 వస్తేనా వాడికి తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకునే జ్ఞానం వచ్చేస్తుంది. తనలో ఉన్న పరమాత్మను తెలుసుకునే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వస్తే కర్మ చాఖిలం, ఇక వాడు చేసే సమస్త కర్మలు, సమస్త పనులన్నీ కూడా, అన్ని పనులు ఎలా ఉంటాయి, భగవంతుడు సాధనకే ఈ జీవితం ఇవ్వబడింది, ఈ శరీరం ఇవ్వబడింది అనే విషయం వాడికి సంపూర్ణంగా అర్థమవుతుంది. అర్థమయ్యి వాడు తెలుసుకుంటాడు. తెలుసుకొని వాడు ఆ జరామరణాన్ని జయించేస్తాడు, జీవన్ముక్తుడు అవుతాడు అని మనకి శ్లోకం ద్వారా పరమాత్మ చెప్తున్నారు. ఇది సాధించడం సులభమా అంటే చాలా కష్టం, కానీ చాలా సులభం కూడా. పరమాత్మను అందుకోవడం ఎంత కష్టమో అంత సులభం కూడా. ఎలా? అందుకే ఆయన చెప్పేశాడు, మాం ఆశ్రిత్య, నన్నే ఆశ్రయించాలి. మరి పరమాత్మను ఆశ్రయించడం అంటే ఏంది అసలు? ఆశ్రయించడం ఏంటంటే ఇప్పుడు దాకా ఈయన చెప్పాడు జ్ఞానం. మనకి 2వ అధ్యాయంలో మొత్తం జ్ఞానం చెప్పేశారు. 3వ అధ్యాయం నుంచి మనం ఎట్లా బతకాలో చెప్పుకుంటూ వస్తున్నారు. స్వాధ్యాయం, సత్సంగంతో ఉండాలి, స్వాధ్యాయం చెయ్యాలి, అది కూడా సత్కర్మలే చెయ్యాలి, నిష్కామంగా చెయ్యాలి, ఫలం ఆశించకూడదు, సంఘం ఉండకూడదు, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ముందే మనకు అంతా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు. యోగారూఢుడు కావాలి, తద్వారా ఆ ధ్యాన ప్రక్రియలు చెప్పేశాడు. చెప్పి యోగారూఢుడు అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది కూడా చెప్పేశాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు చెప్పుకునే వాళ్ళలో మా మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నారు చెప్పాడు. ఈ చాప్టర్ లో చెప్పిన విషయం అది. అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే, మన ఋషులంతా మనకు ఉదయం లేచి ఎలా చెయ్యాలి, ఉదయం లేచి పూజల్లోనే మనకు మొత్తం పెట్టేశారు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మరుచోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి
శాంతి శాంతి. ఇది మనం రోజు అడగాల్సిన శ్లోకం. మనం అందుకోలేం, ఆయన మాయను మనం తొలగించుకోలేం. అసత్తు నుండి సత్తుకు పోవాలి. అశాశ్వతమైన ప్రపంచంలో మనం కూర్చో ఉన్నాం, సత్తుకు వెళ్ళిపోవాలి. అది మన వల్ల అవుతుందా? మన కష్టం. స్వామి మా వల్ల కాదు, నువ్వు ఇచ్చావు ఈ జీవితాన్ని, కానీ మేము అందుకోలేకపోతున్నాం. ఎందువల్ల? నీ మాయ అడ్డం వస్తుంది. ప్రపంచ విషయాలు మాకు సత్వగుణంతో, రజగుణంతో, తమగుణంతో కూడుకొని మాకు అడ్డం వస్తున్నాయి. ఇవి తొలగించుకునే శక్తి మాకు లేదు. కానీ నువ్వు అనుకుంటే, నిన్నే ఆశ్రయిస్తే, నిన్నే కోరుకుంటే, అంటే సర్వకాల సర్వావస్థల్లో నీకు ఇచ్చిన 24 గంటల్లో ఒక రోజులో నువ్వు నిద్రపోయే టైం తప్పించి మిగతా కాలం అంతా ఆ దైవ నామ స్మరణ, ఆ దైవం గురించి కథలు వినడం, ఆ దైవం గురించి అర్చించడం, ఆ దైవానికి సంబంధించి దేవాలయం వెళ్ళడం సాధ్యమైనంత వరకు. అందుకే నామస్మరణ నా ధన్యోపాయం అని చెప్పేశారు. అంతమించి వేరే అందులో కలియుగంలో ముఖ్యంగా పాపరాశి దగ్ధం కావడానికి మనకు సులభమైన మార్గం భగవతుడి కథలు వినడం, భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం, జ్ఞానం తెలుసుకోవడం, మరియు మన నామస్మరణ వదిలిపెట్టకుండా ఉండడం. ఇది మనకు సులభమైన ఉపాయం. ఇంతగా ఇంకా మనకు ఉపాయము, మనకు కలియుగంలో ఉండాలి తరించడానికి చాలా గొప్ప విషయం మనకు పరమాత్మ చెప్పేశాడు. మనం కొద్దిగా చేసినా కూడా, నువ్వు కొద్ది సాధన చేసినా కూడా తర్వాత జన్మల్లో నీకు మేలైన జన్మలే ఇస్తాను, అధోగతి పాలయ్యే జన్మలు ఇవ్వను ఆయన మనకు భరోసా ఇచ్చేశారు, ముందే చెప్పేశారు. కాబట్టి ఈ భరోసా ఇచ్చినప్పుడు ఇంకా ఇంకా ఈజీ మనకి భగవంతుని పట్టుకోవడం. అదే మనకు ప్రహ్లాదుడు చెప్పాడు. పానీయంబులు తాగుచు తుకుడుచుచు తింటూ తాగుతూ తిరుగుతూ అంతటా పరమాత్మే ఉన్నాడని తెలుసుకొని స్పృహ కలిగి జ్ఞానం తెచ్చుకోవడమే అసలైన జ్ఞానం. అదే జ్ఞాని చేసే పని. ఆ జ్ఞాని చేసే పని అది చేస్తాడు కాబట్టి అతడు తొందరగా భగవతత్వాన్ని అర్థం చేసుకొని ఆయన్ని ఆశ్రయిస్తాడు. అదే ఆశ్రయించడం అంటే. ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం ఆచరించడమే అదే ఆశ్రయించడం అంటే. అంటే మనం పూజ చేసే భగవంతుడిలో కూడా మామూలుగా రూపాన్ని చూడకుండా రూపం వెనక ఉన్న తత్వం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి విశ్వమంతా వ్యాపించిన తత్వం ఇది, మన ముందు కూర్చుని మామూలు విగ్రహం కాదు ఇది అనే విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆచరణలో చేసుకుంటే అదే మనకి జ్ఞానానికి దారితీసి ఆ జ్ఞానం మనకు జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఇక 30వ శ్లోకం. సాధిభూతాధిదైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఇంకా పరమాత్మ చెప్తున్నారు, సులభమైన మార్గం చెప్పేస్తున్నాడు. సా అధిభూత, అది దైవం, మాం నన్ను, ఎవరైతే నేనే సర్వభూతాలలో ఉన్నానని, నేనే సర్వ దేవతలలో ఉన్నానని, నేనే సర్వ యజ్ఞ స్వరూపుణ్ణని, సాది యజ్ఞం యజ్ఞ స్వరూపుణ్ణని ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఏ విధువు ఏ సాధకుడైతే తెలుసుకుంటాడో, ప్రయాణకాలే పిచ్చ అంటే ప్రయాణం అంటే మనం ఎన్నో జన్మల నుంచి ప్రయాణం చేస్తున్నాం. ఎన్ని జన్మలుగా ప్రయాణం చేస్తున్నాము. మనం పుట్టడం చావడం అనే కాలంలో ప్రయాణం చేస్తున్నాం. కానీ అన్నిటికన్నా ప్రయాణం కాలం అంటే మనం మరణించే సమయం. ఎవరైతే మన దేహాన్ని వదిలిపెట్టే సమయంలో ప్రయాణ కాలేపిచ్చ మాం నన్ను తే వారు తెలుసుకుంటారు. ఎవరైతే నా తత్వం తెలుసుకుంటాడో వాడికి నన్ను తెలుసుకుంటాడు, విదుహు తెలుసుకుంటాడు. ఎలా? యుక్త చేత సహా నా తత్వాన్ని తెలుసుకొని వాడు జీవన్ముక్తుడు అవడానికి అవకాశం ఉంది. చివరి సమయంలో మనకు గుర్తురాదు, మరణ సమయంలో ఎవరికి గుర్తురాడు పరమాత్మ. ఎందువల్ల? ఆ సమయంలో మన దేహం మనకు సహకరించదు. ముఖ్యమైన విషయం మనకు శాస్త్రాల ప్రకారం చెప్పేది, మరణము అనేది దాదాపు ఒక 1000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధపడతాడు ఈ శరీరం వదిలిపెట్టు మానవుడు. మన శాస్త్రాలు చెప్తున్న విషయం అది. 1000-2000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో, ఒక తేళ్లు కుడితేనే ఆ బాధ తట్టుకోలేము అసలు. కానీ అటువంటివి అన్ని 1000 తేళ్లు ఒకసారి కుడితే ఎంత బాధగా ఉంటుందో, ప్రాణం విట్టడం మనిషి అంత బాధపడతాడు. అంటే ఆ సమయంలో స్పృహ ఉండదు ముందు. ఇది చాలా కష్టమైన విషయం. ఆ ప్రయాణ కాలంలో అంటే దేహం వదిలే సమయంలో భగవంతుడు గుర్తు రావడం చాలా కష్టం. ఇంతకుముందు శ్లోకాలు చెప్పేశాడు ఆయన. ఎవరైతే నన్ను మరణించే సమయంలో గుర్తు చేసుకుంటారో వాళ్ళని నేను దొరుకుతాను, నన్ను అందుకుంటారని చెప్పేశాడు. కానీ ఇది అసాధ్యమైన విషయం. ఎందువల్ల? మనకు ఆ సమయంలో ఏవి గుర్తురావు. ఎందువల్ల? అదే ముందు శ్లోకం చెప్పింది, జరా మరణ. ముసలితనం వల్ల ఏమైపోతుంది? శరీరం సహకరించదు. భగవద్ నామం చెయ్యాలన్నా శరీరం సహకరించదు. నిలకడగా మనసు కూర్చోదు. ఎందువల్ల? శరీరం మన ముందే కుళ్ళిపోతూ, శరీరం నశించిపోతూ
ఒక్కొక్క భాగం దెబ్బతింటూ ఉంటే నడవలేని పరిస్థితి, నడుములు నిలబడలేని పరిస్థితి, జుట్టు తెల్లబడే పరిస్థితి, కళ్ళు కనిపించిన పరిస్థితి, చెవులు వినపడిన పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటిలో మనం పోరాటం చేస్తూ ఉంటాం. ఈ పోరాటం మీద మనకు శ్రద్ధ ఉంటుంది తప్ప ఈ బాధ నుంచి ఎలా బయటపడాలరా భగవంతుడా అని దానికి పోతుంది తప్ప ఆ భగవంతుడి మీద మాత్రం నిత్యం అనుక్షణం గుర్తుపెట్టుకునే అవకాశం మనకి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇంకా చాలా మంది అనాయాసాన్ని మరణమే ఉండదు. హాస్పిటల్లో పాలయ్యో ఏదో ఒక రకంగా వాడు మరణించేటప్పుడు కూడా అవన్నీ గుర్తు వస్తాయని సందేహమే, గుర్తు రాడు భగవంతుడు. అది కష్టం. కానీ ఇది మొదటి నుంచి వాళ్ళ ప్రయత్నపూర్వం, అందుకే ముందు శ్లోకం అదే చెప్పాడు, ఎవడైతే నన్ను తెలుసుకుంటానే ఆశ్రయిస్తాడో వాడికి ప్రయాణ కాలంలో ఆటోమేటిక్ గా గుర్తు వచ్చేస్తుంది. ఎలా గుర్తొస్తుంది అదే ముందు చెప్పాడు. సా అధిభూత, అధిభూతం అంటే సమస్త ప్రాణుల్లో కూడా వ్యాపించి ఉన్న పరతత్వం ఉంది అని తెలుసుకున్నవాడు అధిదైవం. నువ్వు చూస్తున్న దేవతా విగ్రహాలన్నింటి వెనక కూర్చొని నడిపిస్తున్నట్టే ఆ దివ్య శక్తి, ఆ పరమాత్మను తెలుసుకున్నవాడు సాధి యజ్ఞం, యజ్ఞ రూపంలో ఉన్నటువంటి మనం చేసే యజ్ఞ కర్మల దగ్గర నుంచి అన్ని అనుష్ఠానం చేసే ప్రతిదీ ఆ స్వరూపమే, ఆయన వల్లే మనం చేయగలుగుతున్నాం, మనలోనే ఆ చిచ్చిత్తిగా కూర్చొని చేయిస్తున్నాడు అనే స్పృహ ఎవరికి కలిగి ఉంటుందో అలాంటి వాడికి ప్రయాణ కాలంలో భగవంతుడు గుర్తుకు వస్తాడు. మిగతా వాళ్ళకి గుర్తురాడు. ఎందువల్ల నిరంతరం ఆ భగవత్ చింతనలు, ఆ భగవత్ తత్వం తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాసతో ఆ జ్ఞానం కోసం ఆరాట పడేవాడు ఎవరైతే ఉంటాడో వాడికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ విషయమే మనకు భాగవతంలో మొదట సుఖ మహర్షి ఇక వారం రోజుల్లో మరణిస్తాడనే విషయం తెలిసిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ మరణిస్తా అని తెలిసిన తర్వాత సుఖ మహర్షి వస్తారు. వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఇట్లా నేను వారం రోజుల్లో మరణం అందుకోబోతున్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, నేనేం చెయ్యాలి అంటే ఆయన భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, భాగవతం తెలుసుకోవాలి. నువ్వు అదృష్టవంతుడి, నీకు వారం రోజుల ముందే మరణం వస్తుందని తెలిసిపోయింది. తెలిసిన వాడు అదృష్టవంతుడు. ఇంకా అక్కడి నుంచి చదువుతాడు, అన్ని పుస్తకాలు చదివేస్తాడు, అన్ని దానాలు చేసేస్తాడు, అన్ని సత్కార్యాలు చేసేస్తాడు. మరణం వస్తుందని తెలిసిన వాడు కాబట్టి నీకు చాలా అవకాశం ఉంది. కానీ కట్వాంగుడనే ఒక ఆయన రాజు, ఆయన పోయి దేవతలు సహాయం అడుగుతారు ఆయన్ని, మాకు వచ్చి యుద్ధంలో సహకరించమంటే పోయి యుద్ధం చేయడం అయిపోతాడు. పోయిన తర్వాత ఆ యుద్ధంలో విజయం సాధించారు. దేవతలు అడుగుతారు, నీకేం వరం కావాలని. నాకేం వరం వద్దు, నేను ఎంతకాలం బతుకుతాను నాకు చెప్పండి అంటారు. ఇంకా నువ్వు ఇంకొక గడియ కాలం మాత్రం బతుకుతావని చెప్తారు. అప్పుడు ఆయన వెంటనే నాకు భూలోకాన్ని వెళ్లే అవకాశం ఇవ్వమని చెప్తాడు. వాళ్ళు దేవతలు ఎంతసేపు ఒక్క సెకండ్ లో కూర్చోబెట్టేస్తారు భూమి మీద. ఆయన రాజ్యానికి వచ్చేస్తాడు, వెంటనే తన కొడుకుని రాజుని చేస్తాడు. అంతే మఠం వేసుకొని యోగ శాస్త్రం ప్రకారంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాన్ని ఎంతో కాలంగా చేసుంటాడు. ఆయనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి చేసుంటాడు ఆయన. అందువల్ల అంటే ప్రపంచ విషయాల్లో తాను ఆలోచించే శక్తి వచ్చినటువంటి 6 ఏళ్ళు 7 ఏళ్ల వయసు నుంచే మొదలుపెట్టి ఆ సాధన చేశాడు ఆయన. చేయడం వల్ల ఏమైపోయింది, వెంటనే యోగ ఆసనం వేసుకుని కూర్చున్నాడు, సుఖాసనంలో కూర్చున్నాడు. వెంటనే మనసును బుద్ధిని అంతా లయం చేసి పారేశాడు. తీసుకెళ్లి ఆ యోగ శాస్త్రం ప్రకారంగా బ్రహ్మరంధ్రం ఛేదించుకొని పరమాత్మ దగ్గర వెళ్ళిపోయాడు. ఇదే ఆయన సాధించింది. ఆయనకి ఒక గడియ కాలం ఇస్తేనే అంత చక్కగా వెళ్ళిపోయాడు ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకొని. కానీ ఆయన అంతకాలం కూడా అది ప్రాక్టీస్ చేశాడు. ఆ కట్వాంగుడు తనకు ఊహ తెలిసిన నుంచి ప్రాక్టీస్ చేశాడు. కాబట్టి ఆయనకు మరణకాలం తెలియగానే వెంటనే ఆయన జాగ్రత్త పడ్డాడు. అలాగే మనం కూడా ప్రయాణ కాలం మనకు కూడా మృత్యు వచ్చిన సమయంలో గుర్తు రావాలంటే మనకు ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుందో ఆ సమయం నుంచే మనం మొదలు పెట్టాలి. మనకు 6, 7 ఏళ్ల వయసు 8 ఏళ్ల వయసు వచ్చేదాకా కూడా మనం కరెక్ట్ గా పుస్తకం చదవడం రాయడం సరిగ్గా రాదు. విని దాన్ని చిరక బలుకులు పలుకుతాం, అంతవరకే ఉంటాం. బాగా రాసి చదివేంత స్థితి రావడం చాలా కష్టం. అది గాని వచ్చిందా మనమే జ్ఞానం సంపాదించేసుకోవచ్చు. లేదా గురువులను వెంటనే చిన్నప్పటి నుంచి ఆ గురువుల దగ్గర పంపించేశారా ఆ జ్ఞానం వచ్చేస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ భగవత్ చింతన ఆపకుండా వాళ్ళు చేయిస్తూ ఉంటే వాళ్ళు అప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు ఇంకా మరణించే సమయంలో కూడా మర్చిపోరు. ఎందుకంటే రోజంతా భగవన్ నామం చేసేవాడికి మరణ సమయంలో ఆటోమేటిక్ గా గుర్తు వచ్చేస్తుంది. అది భగవంతుడే గుర్తు చేస్తాడు. అయ్యో ఇంత జీవిత కాలం అంతా నా కోసం నన్నే ఆశ్రయించి ఉన్నాడని చెప్పి ఆయన గుర్తు తెప్పిస్తాడు. ఆ విషయమే మన సుఖ మహర్షి మనకి పరీక్షిత్ మహారాజు చెప్పి ఆ పరీక్షిత్ మహారాజుకి భాగవతం అంతా చెప్తాడు. ఇక ఆయన అడిగింది కూడా తనకు మరణం లేకుండా చేయమని అడగలేదు. ఆయన అడిగింది మోక్షం పొందడానికి మార్గం ఏందని అడిగాడు. జ్ఞానానికి రావడానికి కారణం ఏందని అడిగితే అప్పుడు కూర్చోబెట్టి ఆ భాగవతం అంతా చెప్పాడు. తర్వాత ఆయన తరించాడు.
కాబట్టి ఈ విధంగా ప్రయాణ కాలంలో గుర్తు రావాలంటే ఏం చెప్తాడు, మాం విదుహు తే, వాడు తెలుసుకోవాలి నా గురించి మొత్తం, అన్ని ఆశ్రయించాలి. యుక్త చేత సహా, ఇంతకుముందు మనకి చెప్పేశాడు, జ్ఞాన యుక్త చేత అవుతాడు అంటే పరమాత్మను పట్టుకొని ఇంకా వదలనే వదలడు, నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకోటి లేదు అనే విషయం వాడికి తెలుస్తుంది. ఈ విశ్వమంతా ఉండేది విశ్వం విష్ణువు, విష్ణు ఒక్కడే వ్యాపించి ఉన్నాడు, ఆ పరతత్వం ఒక్కటే ఉంది, ఇంకేమీ లేరు. ప్రపంచ విషయాలన్నిటివి రాగద్వేషాలు పెంచుకోకుండా, కోరికలు పెంచుకోకుండా అన్నిటినీ వాడికి వాడి ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను నిగ్రహిస్తాడు. ఆ విధంగా చేస్తాడు. ఆ సాధన చెయ్యాలి. ఆ సాధన చేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు మాత్రమే నేను సర్వభూతాల్లో ఎలా ఉన్నా తెలుసుకుంటాడు, సర్వదేవతా విగ్రహాల వెనకున్న తత్వం తెలుసుకుంటాడు, మళ్ళీ నా యొక్క యజ్ఞ స్వరూపాన్ని కూడా తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నవాడు వాడు మరణించే సమయంలో కూడా వాడికి నా యొక్క జ్ఞానం వాడికి తెలుస్తుంది. వాడు నన్ను పట్టుకొని వదలడు, ఇంకా ఆ భక్తి మార్గంలో ఉండిపోతాడు, భక్తి తత్పరుడై ఉంటాడు. అప్పుడు వాడు మాత్రమే నేను గుర్తు చేస్తాను వాడికి. మనం గుర్తు రాదండి, పరమాత్మే గుర్తు చేస్తాడు. మనం మర్చిపోతాం. మరణకాలంలో గుర్తు రావడం చాలా కష్టం. కాబట్టి భగవంతుడే ముందు నుంచి ఆశ్రయం. అందుకని అసతో మా సద్గమయ శ్లోకం మనకు పెట్టేశాడు. నువ్వే తీసుకెళ్ళాలి స్వామి, మాకు చేత కాదు. మనం ఆ శ్లోకాలు మన చేత రోజు చదివిస్తారు. మనకు గుర్తు రాని దాన్ని భగవంతుడే గుర్తు చేస్తాడు. అందుకనే ప్రయాణ కాలేపిచ్చ, ఆ ప్రయాణ కాలంలో కూడా, మరణించే సమయంలో కూడా నా నామాన్ని నీకు గుర్తు చేస్తాను. గుర్తు చేసి నువ్వు నన్నే ఆశ్రయించినందువల్ల నువ్వు నన్నే చేరుకునే రకంగా నేను జీవన్ముక్తుడే ఏ రకంగా చేస్తాను అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేశారు. ఇక్కడ చెప్పిన ఈ విషయాలన్నింటినీ అవతల అధ్యాయంలో అర్జునుడు వెంటనే అడిగేస్తాడు. అది ఆది భూతం అంటే ఏంది, ఆది దైవం అంటే ఏంది, ఆది యజ్ఞం అంటే ఏంది, ఇవన్నీ ప్రశ్నలు వేసేస్తాడు. టక 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 వేసేస్తాడు. తద్బ్రహ్మ అంటే ఏంది, అధ్యాత్మం అంటే ఏంది, కర్మచాకిలం అంటే ఏంది అని ఇన్ని ప్రశ్నలు టక 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 వేసేస్తాడు తర్వాత అధ్యాయంలో. అంటే ఇప్పుడు మనకు పైపైన అర్థం తెలుసుకున్నాం, ఆది భూతం అంటే ఏంది, ఆది దైవం అంటే ఏంది, అలా పైపైన తెలుసుకున్నాం. కానీ క్షుణ్ణంగా అడిగేస్తాడు అర్జునుడు తర్వాత అధ్యాయంలో. అంటే ఇక్కడ అవతల అధ్యాయానికి వచ్చే వాటిని సూచనప్రాయంగా ఈ 2 శ్లోకాలు చెప్పేశాడు. చెప్పిన దాన్ని అవతల అర్జునుడు దాన్ని ఆ కుతూహలం కొద్దీ అడుగుతాడు. ఇదేంది, దీని అర్థమైంది, అసలు ఇలా చెప్తున్నావేంది, అదేంది నీ సంపూర్ణ జ్ఞానం ఇదంటున్నావేంది, ఇదేంది అసలు అని మళ్ళీ ఆయన ప్రశ్న వేస్తే ఆయన జవాబు చెప్పడం మొదలవుతుంది మనకి 8వ అధ్యాయంలో. అటువంటి గొప్ప జ్ఞానాన్ని మనకు పరమాత్మ ఇంత చక్కగా ఈ అధ్యాయం మొత్తం మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. అపరా ప్రకృతి, పరా ప్రకృతి, త్రిగుణాతీతంగా ఉండడం, ఆ త్రిగుణాలే మనకు మాయ కలిగిస్తున్నప్పుడు ఆ త్రిగుణాతీత స్థితికి మనం వెళ్ళాలి. నిస్త్రైగుణ్యో చెప్పేశారు. ఎప్పుడైతే గుణాలను దాటుతావో అప్పుడే భగవతత్వం అందుకుంటావు అని చెప్పేశారు. కాబట్టి ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ద్వంద్వాలను దాటాలి. ద్వంద్వాలంటే చెప్పారు, ఇచ్ఛ, వాళ్ళు ఒకరంటే ఇష్టం, ఇంకోరంటే అయిష్టం, ఇలాంటి భావాలని వదిలేయాలి. అది వదిలితేనే మనం భగవంతుని అందుకోగలం. అది ఉన్నంత కాలం ప్రపంచంతో కలిసి ఉంటాం. అది వదిలితేనే పరమాత్మ దొరుకుతాడు. మనకంతా మాత్రం ఇది ఇష్టం లేదు అనే విషయం రోజు ఉంటుంది, అనుక్షణం ఉంటుంది మన వెంట. అదే ఇచ్ఛ, రాగద్వేషాలు, అదే ప్రేమ అంటే, అదే కోరిక అంటే. ఆ కోరికలు ముందు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రపంచ వ్యామోహం రావడానికి. అందుకని మూలమైన విషయం ముందు చెప్పేశాడు. ఇది తొలగించుకుంటేనే నేను అర్థమవుతాను మీకు, అప్పుడే నన్ను చేరుకుంటారు అనే విషయం కూడా, ఆ మాయ తొలగిపోతుంది కూడా చెప్పాడు. లేదు మాకు అది కూడా అర్థం కాలేదయ్యా, మా వల్ల కావడం లేదంటే నన్ను ఆశ్రయించండి. ఎలా ఆశ్రయించాలి? నా జ్ఞానం తెలుసుకో. నా జ్ఞానం తెలుసుకొని మూలానికి మందు వెయ్యాలి. మాయ ఎక్కడుందో అక్కడ మూలం దగ్గరికి పోతే ఆయన పాదాలే పట్టుకుంటే ఆయన నీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానం ప్రసాదించి అనుభవంలో తీసుకో, విజ్ఞానం అనుభవంలోకి తెప్పించేస్తాడు. అనుభవంలోకి వచ్చిన తర్వాత మన మరణ సమయంలో ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఆ భగవంతుడినే చేరుకుంటాం. ఇప్పుడు మనము పుట్టాము, మరణిస్తున్నాము. మరణించే సమయంలో మనకేం భగవంతుడు గుర్తురాడు. ఏ విధంగా అయితే ఇంకో జన్మ తీసుకోవడానికి మన దేహం సిద్ధంగా ఉంటుంది. మరణించే సమయంలో ఈ అవతల వచ్చే దేహం గురించి ముందే మనకు తెలిసిపోతుంది. మరణం వస్తోంది, మరణం తర్వాత మనం ఇంకో జన్మ తీసుకుంటున్నాం. అది ఏ జన్మ అయింది కూడా ప్రతి జీవికి తెలుస్తుంది. కాకపోతే మనం ఆ మరణకాల సమయంలో పడే ఆ ముసల్తనం వల్ల వచ్చే బాధ వల్ల మనం గ్రహించలేం. ఆ మరణ యాతన వల్ల మనం గ్రహించలేం ఆ విషయాన్ని. తర్వాత ఏ జన్మ వస్తుందో మనకు ముందే తెలిసిపోతుంది, కానీ మనం తెలుసుకోలేం. కష్టం అది.
అది గుర్తించినా మనం వ్యక్తపరచలేం, మనసులో తెలుసుకుని ఏడుస్తాం తప్ప ఏం చేయలేము. కానీ అదే భగవంతుడినే పట్టుకుంటే భగవంతుడికి వెళ్ళిపోతాం కాబట్టి, జీవన్ముక్తులు అయిపోతాం కాబట్టి అప్పుడు ఆ మరణయాతన ఉండదు, ఆ ముసల్తనం ఉండదు, అంటే అసలు పుట్టుకే ఉండదు. పుట్టుకే లేకపోతే ఇంకేం బాధ ఉంది? పుట్టుక ఉంటేనే కదా ఇవన్నీ బాధలు, పుట్టేనే కదా మానవ జీవితానికి పుట్టినప్పటి నుంచి ఏడుపుగా స్టార్ట్ అవుతున్నది. దుఃఖంతోనే మొదలవుతోంది జీవితం, దుఃఖప్రాయమైంది జీవితం అంతా. కాబట్టి యవ్వనంలోనూ మిడిసిపడతాం, బాల్యావస్థ దేం తెలియకుండా గడిచిపోతుంది. చూస్తూ ఉండగానే యవ్వనం ఒక్క నిమిషంలో అటు వచ్చి వెళ్ళిపోతుంది, ముసలితనం వచ్చి మనల్ని పీడిస్తుంది. ఆ పీడించే సమయంలో కూడా మనం పట్టించుకోకపోతే భగవంతుడిని, ఇంకా ప్రయాణ కాలం పూర్తిగా మరణించే సమయంలో అసలు గుర్తురాడు. ఇదేదో బాల్యం నుంచే మనకు భగవంతుడి గురించి తెలిస్తే, జ్ఞానం వస్తే మన బాల్యం అంతా భగవంతుని తలుచుకుంటాం, యవ్వనం వచ్చినా కూడా భగవంతుని తలుచుకుంటాం, ముసలితనం వచ్చినా భగవంతుని తలుచుకుంటాం, చివరి సమయం వరకు కూడా మనం భగవన్ నామం తప్ప ఇంకా వేరేం తలుచుకోం. అప్పుడు ప్రపంచ విషయాలు విడిచి పరమాత్మ విషయం మీద కేంద్రీకరిస్తాం. కాబట్టి ఆ భగవంతుని మనం చేరుకోవడం చాలా సులభం అవుతున్న విషయాన్ని మనకి 2 శ్లోకాల ద్వారా పరమాత్మ ఈ అధ్యాయం మొత్తం మీద చెప్పేశారు. జ్ఞానం అంటే ఏంది, విజ్ఞానం అంటే ఏంది, అది ఎలా అనుభవంలో తెచ్చుకోవాలి, అనుభవంలో తెచ్చుకోలేకపోతే నన్నే ఆశ్రయించమని చెప్పి సలహా ఇస్తున్నారు పరమాత్మ. ఇంత గొప్పగా జగద్గురువై మనకు దారి చూపిస్తున్న పరమాత్మను ఆశ్రయించి మనం ఈ జ్ఞానాన్ని పూర్తిగా అందుకోవాలి, అందుకుంటేనే మనం తరించగలుగుతాము. ఇది మనకి ఇక్కడ చెప్తోంది. ఇవాళ మనం భగవద్గీతలో ఉండే 7వ అధ్యాయాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. 29, 30 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ 7మోऽధ్యాయః. ఓం తత్సత్.